ఆ రోజు అతను డబ్బు గురించి ఆలోచించాడు. ఎప్పటినుంచో అతని మనసులో డబ్బు అంటే ఒత్తిడి, కష్టం, పోటీ, ఆందోళన అనే భావనలున్నాయి. చిన్నప్పటి మాటలు గుర్తుకొచ్చాయి. డబ్బు సంపాదించడం చాలా కష్టం. మనలాంటి వాళ్లకు అంత సులభం కాదు. అలాంటి మాటలు అతని మనసులో నిజాల్లా నిలిచిపోయాయి. అతను గమనించాడు. డబ్బు గురించి తన ఆలోచనలు, తన అనుభవాలను ప్రభావితం చేస్తున్నాయి. అతను ఎప్పుడూ కొరత గురించి ఆలోచించాడు. అందుకే కొరతనే ఎక్కువగా చూశాడు. అవకాశాల కంటే అడ్డంకులే ఎక్కువగా కనిపించాయి. ఆ రోజు అతను ఒక కొత్త దృష్టితో చూడడం ప్రారంభించాడు. డబ్బు అనేది భయం కాదు. అదొక శక్తి. అదొక ప్రవాహం. తన మనసులో ఉన్న కొరత భావనను క్రమంగా విడిచిపెట్టడం ప్రారంభించాడు. తనకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టాడు. చిన్న ఆదాయమైనా ఇది నాకు వస్తోంది అని అంగీకరించాడు. తన శ్రమను తాను గౌరవించాడు. అతను అర్థం చేసుకున్నాడు. సమృద్ధి అనేది కేవలం డబ్బు కాదు. ఆరోగ్యం, సంబంధాలు, శాంతి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా సమృద్ధి భాగాలే. ఆ రోజు అతను తనకు తానే చెప్పుకున్నాడు. నేను కొరతలో కాదు. నేను సమృద్ధిలో ఉన్నాను. సమృద్ధి నా వైపు ప్రవహిస్తోంది. అదే క్షణంలో అతని దృష్టి మారింది. అతని అనుభవాలు కూడా మారడం ప్రారంభించాయి. అఫర్మేషన్: నేను సమృద్ధికి అర్హుడిని. డబ్బు మరియు అవకాశాలు నాకు సులభంగా వస్తున్నాయి. నేను కృతజ్ఞతతో జీవిస్తున్నాను.